స్వాగతం. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దర్శిద్దాం. ఇది గుజరాత్లోని వడోదరాకు 90 కిలోమీటర్ దూరంలో ఉంది. ట్రైన్లో అయితే నేరుగా ఏక్తా నగర్ అని వెళ్తాము. అది స్టేషన్. అక్కడ దిగి ఈ స్టాచ్యూని చూడటానికి వెళ్ళవచ్చు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ స్టాచ్యూ ఉంది. అందరికీ తెలిసిందే, పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. పటేల్ గారు భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా చేశారు. 565 స్వతంత్ర సంస్థానాల విలీనంలో పటేల్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. అందులో ఒకటిగా గోల్కొండ, అయోధ్య, మైసూర్లు మొదలైనవి ఉన్నాయి. ఈ స్టాచ్యూ నర్మదా నది ఒడ్డున చాలా అందంగా ఏర్పరచబడింది. ప్రకృతి రమణీయతల మధ్య ఈ స్టాచ్యూ ఉంది. ఇక్కడికి పర్యాటకులు కూడా బాగా వస్తుంటారు. అయితే సోమవారం సెలవు దినము. వచ్చేవారు ఎవరు కూడా సోమవారంగా రాకుండా మిగిలిన రోజుల్లో టైంని అరేంజ్ చేసుకొని రావచ్చు. రైల్వే స్టేషన్ నుంచి సర్వీస్ ఏసీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా డబ్బు వెచ్చించి ఆటోలో రావాల్సిన పని లేదు. బయట ఉన్న క్లాక్ రూమ్ ఫెసిలిటీని ఉపయోగించుకొని మన వస్తువులన్నీ లోపల ఫ్రీగా డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన తర్వాత లోపలికి ఈ మార్గం ద్వారా ప్రయాణించాలి. చుట్టూ తోటలతో చాలా అందంగా ఉంటుంది. పైగా మన మీద ఎండ కూడా పడకుండా పైన కర్టన్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చిన సందర్శకులకు హాయిగా కూర్చోటానికి మంచి సీటింగ్ సదుపాయం కూడా ఉంది. నర్మదా నది ఒడ్డున కూర్చొని నర్మదా నది యొక్క అందాన్ని వీక్షించవచ్చు. ఇది బోటింగ్ పాయింట్. ప్రస్తుతం నీటి యొక్క మట్టం చాలా తక్కువగా ఉన్నందున బోటింగ్ని జరపడం లేదు. ముందుకు నడుచుకుంటూ పోయే కొద్దీ విగ్రహం చాలా స్పష్టంగా బాగా కనబడుతుంటుంది. నర్మదా నది గట్టిగా ఉండటానికి బాగా బలమైన రివీట్మెంట్ కూడా వేసి ఉన్నారు. కాబట్టి నదికి వరదలు వచ్చినా కూడా స్టాచ్యూ వైపుకు రావడానికి అవకాశమే లేదు. మీరు ఈ స్పష్టమైన రివీట్మెంట్ని చూడండి. ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహాలలో ఇది మొదటిగా నిలబడి మన భారత కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నట్టుగా దర్పంగా కనబడుతుంది. ఈ ఎత్తుకు చేరడానికి, ఇక్కడి దాకా రావడానికి లిఫ్ట్ సహాయం తీసుకోవచ్చు. విగ్రహంలో నుంచి విగ్రహం యొక్క గుండెల దాకా లిఫ్ట్ ద్వారా ప్రయాణించి బయటికి వ్యూ పాయింట్ ద్వారా చూడటం జరుగుతుంది. ఇది వ్యూ పాయింట్ అంటే విగ్రహం యొక్క గుండెల స్థాయి దాకా లిఫ్ట్లో వచ్చినట్టుగా భావించవచ్చు. ఇక్కడి నుంచి బయటికి చూసి ఆనందించవచ్చు. విగ్రహం ఎత్తుకు వెళ్ళి బయటికి చూస్తే ఇలా ప్రకృతి అందంగా కనబడుతుంది. ఈ విధంగా నడిచొచ్చి మనము ఈ ఎత్తుకు చేరాము. నీటిలో కూడా విద్యుత్ బల్బుల అలంకరణ చేసి రాత్రిపూట విగ్రహంపై లైటుని ఏర్పాటు చేస్తారు. ఇది విగ్రహం చూడటానికి అలానే నీటి చుట్టూ రంగురంగులుగా ఉంటూ చాలా అందంగా కనబడుతుంది. ఇలా లిఫ్టులో ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహాల మధ్య ఎత్తుల యొక్క పోలికతో ఇలా బొమ్మ చిత్రీకరించబడి ఉంది. అంతేకాకుండా విగ్రహం యొక్క వివిధ దశల్లో ఎలా నిర్మాణం జరిగింది అది కూడా చూపుతూ చిత్రాలు ఉన్నాయి. అవకాశం ఉంటే మీరు తప్పనిసరిగా వెళ్ళి చూసి ఆ అనుభూతిని పొందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.